గైస్, సో ఈరోజు వచ్చేసి నేను 15 ఇయర్స్ ఓల్డ్ బ్యాగ్ శారీ ఉంది కదా. సో ఇలాంటి నెట్టెడ్ క్లాత్స్కి ఇంతకుముందు లేసెస్ తగిలిస్తున్నారు కదా. ఈ శారీని అయితే నేను ఇప్పుడు రీసైకిల్ చేసి ఏం చేస్తున్నాను అనేది చూడండి. సో ఇప్పుడైతే నేను వచ్చేసి ఈ దివాన్ సెట్ తీసుకుంటున్నాను. దీనికి వచ్చేసి నేను మంచిగా ఒక బెడ్ కవర్ అంటే దివాన్ కవర్ లాగా చేస్తున్నాను. సో ఇది అయితే ఇలా ఉంది. దీని మీద అయితే శారీని అయితే ఇలాగ నీట్గా మనం పెట్టుకుంటానే మనకు యాజ్ ఇట్ ఈజ్ బార్డర్స్ని అయితే నేను వేస్ట్ చేయాలి అని అనుకోవడం లేదు. కానీ మనకు లెంత్ కొంచెం ఇట్లా కొంచెం ఎక్స్ట్రా ఉందని అనిపించింది. సో వచ్చేసి ఈ బార్డర్ని ఇలాగ మడత పెట్టేసి ఇలా కుట్టుకుంటే మనకు నీట్గా వస్తుంది, మనకు సైజ్ అనేది నీట్గా సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మెజర్మెంట్స్ అన్నీ చూసుకున్నాక ఇప్పుడైతే మనం కట్ చేసుకుందాము. మన శారీని తీసుకొని ఓపెన్ చేసుకొని కట్ చేసుకుందాము. నా ట్రైపాడ్ అయితే కింద పడి విరిగిపోయిందండి. సో ఒక చేతిలో మొబైల్ పెట్టుకొని ఇంకో చేతిలో సిజర్తో కట్ చేస్తున్నాను. సో ఇలాగ కదలకోకుండడానికి కాలు అయితే అడ్డం పెట్టుకొని నేను కట్ చేస్తున్నాను. సో చాలా కష్టంగా ఉంది. సో ట్రైపాడ్ వచ్చేంత వరకు అయితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. సో కట్ చేసుకున్నాక నేను మీకు చూపిస్తాను చూడండి. సో మనకు 3 సైడ్స్ అయితే బార్డర్ వచ్చింది. 4th సైడ్ అయితే మనం అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే బార్డర్ అయిపోయినాక ఒక చిన్న పీస్ లాగా కట్ చేసుకొని నేను కింద అనేది ఫ్రిల్స్ లాగా వేసుకుంటున్నాను మిషన్లో. ఫ్రిల్స్ అనేవి ఇప్పుడు కుట్టుకుంటాం చూడండి. సో ఇలాగ ఫ్రిల్స్ అన్నీ నేను ఇంత లెంత్ పెట్టుకొని ఫ్రిల్స్ అనేవి కిందికి ఇలాగ కొంచెం మంచిగా లుక్ వచ్చేలాగా నేను ఫ్రిల్స్ అన్నీ పెట్టుకుంటూ ఉన్నాను. సో ఫ్రిల్స్ అయితే నేను 3 సైడ్స్ వేసాను, ఇంకో సైడ్ అయితే వేయలేదు. ఎందుకంటే ఇంకో సైడ్ హెడ్ పార్ట్ వస్తుంది కాబట్టి దివాన్ సెట్ ఇది, అక్కడైతే మనం మర్చి పెట్టుకోవడం కష్టం అవుతుంది కాబట్టి నేను 3 సైడ్స్ అయితే ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటున్నాను. సో ఓవరాల్గా వ్యూ ఎలా వస్తుంది కూడా చూపిస్తాను. సో ఫ్రిల్స్ అన్నీ నేను ఇలా పెట్టుకుంటున్నాను. సో ఈ సైజులో మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ శారీ వచ్చేసి 5.5 మీటర్స్ ఉంది. సో అండ్ ఈ శారీ వేసుకున్నాక గుచ్చుకుంటుందా అని చాలామంది కనిపించవచ్చు, కానీ ఇది గుచ్చుకోవడం లేదని అండ్ చాలా షోగా కనిపిస్తుంది. నేను రూమ్కి మ్యాచ్ అయ్యేలాగా ఈ శారీ తీసుకొని దీన్ని రీయూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే 3 సైడ్స్కి మనము ఈ ఫ్రిల్స్ ఉన్నాయి కదా దాన్ని అయితే అటాచ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనము ఇలాగా ఫ్రిల్స్ అన్నిటిని అటాచ్ చేసుకుంటే ఎక్స్ట్రా లుక్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఎండ్ వరకు వీడియో చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నా వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. దీంట్లో వచ్చేసి నాకు వేస్టేజ్ అనేది 0 అండి. నేను 5.5 మీటర్స్ మొత్తం యూజ్ చేసేసాను. సో పిల్లో కవర్స్ కూడా చేశాను, అది కూడా చూపిస్తాను. సో నేను నార్మల్గా అయితే 2 పిల్లో కవర్స్ చేయాలనుకున్నాను, ఇంకో పీస్ మిగిలింది కాబట్టి నేను 3 పిల్లోస్ పెట్టేశాను. మీరు కూడా మీ క్లాత్ని బట్టేసి మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ నెట్టే వాడాలని లేదండి, కొంచెం మనకు వేసిన జరగకోకుండా ఉండే క్లాత్స్ ఏవైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో నేనైతే బెడ్ కవర్ అనేది చేసి చూపిస్తాను. సో మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు తర్వాత వచ్చే వీడియోస్ అన్నీ యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడైతే నేను స్క్వేర్ షేప్లో పిల్లోస్ అనేవి తీసుకుంటున్నాను. దీనికి వచ్చేసి నేను క్రాస్గా లేస్ అనేవి తీసుకుంటున్నాను. కొన్ని చోట్లకి మనము లేస్ అనేవి బయటికి తీయాలండి, శారీ నుంచి కట్ చేసుకొని మనకు కావాల్సినవి వేసుకోవాలి ఎక్కడెక్కడ కావాలో అక్కడ. ఇప్పుడు బెడ్కి వేసాము కదా, దానికైతే నేను ఎటువంటి లేస్ తీయలేదండి. యాజ్ పర్ శారీ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ నాకు కరెక్ట్గా సరిపోయిందని నేను మీకు మెజర్మెంట్స్ పెట్టేటప్పుడు చూపించాను కదా. సో ఇప్పుడైతే నేను స్క్వేర్కి క్రాస్గా ఇక్కడ లేస్ అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. సో నేను వీడియోలో చూపించిన విధంగానే మీరు స్టిచ్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది.
సో చాలామంది వచ్చేసి మీరు ఏం మిషన్ యూజ్ చేశారని నన్ను అడిగినారు. సో ఇక్కడ ఉంది చూడండి మోడల్ సింగర్ వచ్చేసి SM024 అండి మోడల్. సో చాలా బాగా వర్క్ అవుతుంది. నేనైతే ఒక 2-3 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను దీని మీద. చాలా బాగా యూస్ అవుతుంది. సో ప్రాబ్లం అయితే ఇంతవరకు ఏం రాలేదు. సో ఇక్కడ కార్నర్స్లో మనం ఇలా కట్ చేసుకోవాలి, మనకు కావాల్సిన షేప్ వచ్చేలాగా. కార్నర్స్లో కట్ చేసుకున్నాక మనము 3 సైడ్స్ అటాచ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు అటాచ్ చేసి మనం పిల్లో అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మన పిల్లో కవర్ అయితే రెడీ అయిపోయింది. సో నేను ఇలా చూపిస్తున్నాను చూడండి, క్రాస్గా మనం లేస్ పెట్టుకున్నాక లుక్ అయితే ఎలా ఉంది. ఇప్పుడైతే మనం పిల్లో పెట్టుకొని ఎలా ఉందో, సో ఇలాగ నేను స్క్వేర్ షేప్లో పిల్లో పెట్టుకున్నాను. సో ఈ 4th సైడ్ ఉంది కదా, దాన్ని మీరు పిల్లో బయటికి తీయాలా అని అనుకోకుండా ఉంటే డైరెక్ట్ స్టిచ్ అనేది మిషన్ మీదనే వేసుకోవచ్చు. లేదా బయటికి తీసి వాష్ చేయాలని అనుకోవాలని అయితే సో మీరు చిన్నగా హ్యాండ్తో స్టిచెస్ అనేవి వేసుకొని క్లోజ్ చేసుకోండి. సో వేస్టేజ్ ఏమొచ్చిందంటే నాకు ఇంతే అండి, వేస్టేజ్ మొత్తం క్లాత్ అంతా నేను యూటిలైజ్ చేసుకున్నాను. సో ఇది ఒక పీస్ వచ్చింది. దీంతో కూడా నేను ఏదో ఒకటి చేసి చూపిస్తాను. సో ఈ లేస్ ఈ 2 పీసెస్ అండి మిగిలింది, ఇంకేం మిగిలేదు. దీంతో అయితే నేను హెయిర్కి స్క్రంచీ ఒకటి రెడీ చేయాలనుకుంటాను. దీన్ని కూడా యూజ్ చేశాను. సో మీరు అన్నీ సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఏమేమి చేశాను అనేది ఐడియా వస్తుంది. సో వేసాక లుక్ అయితే ఇలా ఉందండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నేను లేస్ చాలా బాగుంది కాబట్టి దాన్ని అస్సలకి తీయాలని అనుకోలేదు. చాలా మంచిగా వచ్చింది. రూమ్కి మ్యాచ్ అయ్యేటట్టుగా నేను శారీ పిక్ చేసుకొని దీన్ని క్రియేట్ చేశాను. మీకు కూడా నా వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి స్టిచ్ చేయడానికి నాకు ఒక 2-3 అవర్స్ అయితే పట్టింది అండ్ వీడియో ఎక్స్ట్రాగా చేయడానికి కోసము ఒక 5 అవర్స్ అయితే పట్టింది. సో తప్పకుండా మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు లైక్ చేసి నేను ఇంకా కొంచెం మోటివేట్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు.